హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజీ. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చికెన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నానండి. నేను చెప్పిన విధంగా ఈ చికెన్ పకోడీ తయారు చేస్తే చాలా టేస్టీగా కుదురుతుందండి. ఇందుకోసం నేను ఒక అరకేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నానండి. ఒక 2 సార్లు నీట్గా కడుక్కొని పెట్టుకున్నాను. ఇందులో కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా, అదేవిధంగా కొంచెం కారం, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే 2 స్పూన్లు వరిపిండి, 1.5 స్పూను శనగపిండి వేసుకోండి. రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకోండి. అదేవిధంగా సన్నగా తరిగిన కరివేపాకు, మన గుప్పుడు పట్టినంత కొత్తిమీర చక్కగా నీట్గా కడిగేసి కట్ చేసి వేసుకోండి. అలాగే 2 పచ్చిమిరపకాయలు స్ట్రైట్గా కట్ చేసి ముక్కల్ని వేసుకోండి. అలాగే కొంచెం జీడిపప్పు వేసుకోండి. ఒక నిమ్మకాయ తీసుకొని చక్కగా ఆ రసం గింజలన్నీ పక్కకు పడిపోయి రసం అంతా అందులో పిండుకోండి. కొంచెం జీడిపప్పు వేసి చక్కగా చికెన్ని కింద నుండి మీదకి పిసుగుతూ కలిపితే ఆ పదార్థాలు అన్నీ కూడాను చికెన్ ముక్కకి చక్కగా పడతాయండి. ఇలా కలిపిన తర్వాత దీన్ని నేనైతే 1 గంట సేపు ఫ్రిడ్జ్లో మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నానండి. ఫ్రిడ్జ్లో పెడితే చికెన్ పకోడీ చాలా బాగా టేస్టీగా కుదురుతుంది. 1 గంట తర్వాత తీసి నేను చికెన్ పకోడీ తయారు చేసుకున్నానండి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అలా చక్కగా పిసుక్కొని నీట్గా మొత్తం పదార్థం అంతా చికెన్కి అంటుకోవాలి మనం వేసినవన్నీ. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చూడండి, మ్యాగ్నేట్ చేసుకుని చికెన్ ఎంత చక్కగా కనిపిస్తుందో కదా. 1 అవర్ ఖచ్చితంగా మ్యాగ్నేట్ చేసుకుంటే చక్కగా టేస్టీగా కుదురుతుందండి. సాఫ్ట్గా వస్తుంది పీసు. అలా కొంచెం వేసుకోండి. ఎన్ని పీసులు పడితే అన్ని పీసులు. మన ఆయిల్ ఎక్కువ వేసుకుంటే తొందరగా అయిపోతుంది, ఆయిల్ తక్కువ వేసుకుంటే నెమ్మదిగా అవుతుంది. ఇలా వేసిన తర్వాత మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. అప్పుడే లోపల చికెన్ అనేది బాగా మెత్తగా ఉడుకుతుంది. లేకపోతే పైన ఎగిపోతుంది, లోపల ఉడకదు, గట్టిగా ఉంటుంది. ఇలా మళ్ళీ రెండోసారి వేసుకున్నానండి. అక్కడక్కడ జీడిపప్పు కూడా పడుతూ ఉంటుంది కదా, మనం వేసుకున్నాం కదా, మంచి టేస్టీగా ఉంటుందండి. దానివల్ల మరి కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది అనమాట. సెపరేట్గా కాకుండా ఆ మసాలాలతో పాటు ఎగితే జీడిపప్పు కూడా మంచి టేస్టీగా కుదురుతుందండి. మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి. ఖచ్చితంగా బెస్ట్ టేస్ట్ వస్తుందండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ అండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మన చికెన్ పకోడీ మ్యాక్సిమం రెడీ అయిపోయినట్టేనండి. చూడండి, చక్కగా ఎగుతుంది. మనమైతే మాత్రం ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఇంకా మీడియం ఫ్లేమ్ కన్నా కొంచెం తక్కువ సెగ పెట్టుకున్నా పర్వాలేదు, కానీ ఎక్కువ అవ్వకూడదు. ఎందుకంటే చికెన్ లోపల నుండి ఉడకాలి కదా. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుంటేనే అది టేస్టీగా కుదురుతుంది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా ప్రయత్నించండి. మీ ఇంట్లో మీరు కూడా ప్రయత్నించి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ అండి, ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అంతేనండి, మన చికెన్ పకోడీ చక్కగా రెడీ అయిపోయింది. చక్కగా గార్నిష్ చేసుకున్నాము. టేస్ట్ చేయడానికి మన చికెన్ పకోడీ సిద్ధమైపోయిందండి. చక్కగా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి, అందంగా కనిపిస్తుంది కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.